సార్ ఫైనల్గా చెప్పండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? సింగిల్ లైన్లో చెప్పండి, వైఎస్ రాజశేఖర అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనసున్న మనిషి, ఆయన పక్కవాడి కష్టం చూసి చెల్లించిపోయే మనిషి. అవే లక్షణాలు జగన్కి ఉన్నాయి, మా షర్మిలకి ఇంకెక్కువ ఉన్నాయి. జగన్ కంటే కూడా షర్మిలకి ఎక్కువ ఉన్నాయి. వైఎస్ షర్మిలకి జగన్కి పోల్చుకుంటే ఇద్దరి మధ్య గ్యాప్ తేడా ఏంటి? చాలా విషయాల్లో తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మంకు పట్టు, మొండి పట్టుదల, ఎవడి మాట వినకపోవటం, ఇవన్నీ అవలక్షణాల వల్లనే దెబ్బతిన్నాడు. రాజశేఖర రెడ్డి సినారియోలో లెగసీతోనే గెలిచాడు, ఆయన బొమ్మ పక్కన పెట్టాడు, దెబ్బ తగిలితే మళ్ళీ బొమ్మ ముందుకు తీసుకురావటం, ఇవన్నీ కొన్ని కప్పగంతులు పనులు చేశాడు. మా షర్మిల అలా చేయదు. షర్మిల గారాల పట్టి రాజశేఖర రెడ్డికి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి లెగసీని అందిపుచ్చుకుంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం అవసరంలా. ఆవిడ రేపే సీఎం అయిపోవాలని ఆవిడ అనుకోవట్లా. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ పాలసీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి తెలంగాణలో కొట్టినట్టు కొట్టుద్ది. మనసులో మాట ఒకటి చెప్పండి స్ట్రైట్గా. మొన్నటి వరకు వైఎస్ఆర్ అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండేది. ఎందుకు ఈ రోజున చిలికి గాలి అనే కుటుంబ సభ్యుల్లో కుటుంబాల్లో కలతలు, ఈ యొక్క ఆస్తుల తగాదాల మీద రకరకాలుగా స్వరాలు? గాలివాన్లు తుఫాన్లు ఏమి లేవు, అన్ని కుటుంబాల్లో ఉన్నదే. కాకపోతే వీళ్ళు పొలిటికల్గా అక్కడ ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈవిడేం ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి మీడియా ఎలివేషన్లో వస్తుంది. అన్నదమ్ములు అన్న తర్వాత, అక్క చెల్లెలు అన్న తర్వాత ఓటాల దగ్గర చిన్న పంచుకోవటం కాదు, చిన్న మనస్పర్ధలు రావడం ఖాయం. అవన్నీ కూడా టీకప్ల తుఫాన్ లాగా అయిపోతాయి ఎప్పుడోసారి. ఇప్పుడే అవ్వాలని ఏం లేదు. మీ పార్టీ అధ్యక్షులు కూడా మా అన్న మోసం చేశాడు, అవును మరి చేశాడు కాబట్టి, అన్యాయం చేశాడు కాబట్టి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అసలు తెలంగాణ లేదు కదా, ఉమ్మడి రాష్ట్రమే ఉండేది కదా. మరి ఆ ఒక్క వ్యక్తి లేనందువల్ల ఇంత నష్టం జరిగింది. అంటే మీరు అన్నాడు, ఇప్పుడు సబ్జెక్ట్ మీరు మాట్లాడారు, రాజశేఖర రెడ్డి ఆనాడే తెలంగాణకి ఒప్పుకున్నారనేది మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మీడియా ప్రసంగం. అది వ్యక్తి ఏది మామూలుగా 10 మందిలో కూర్చున్నప్పుడు రాష్ట్ర విభజనకు ముందు ఆయన అంగీకరించాడు, నేను వ్యతిరేకించాను అనేది అయ్యుండొచ్చు, నీకు కాదంటలా. ఆయన చిరకాల తెలంగాణ ప్రజలు ఎట్ట చెప్పాలంటే అది చెప్పినప్పుడు ఆ సందర్భం ఏంటనేది ముఖ్యం. మనం 10 మంది కూర్చున్నప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు, మళ్ళీ వచ్చింది, వాళ్ళ చిరకాల వాంఛ 50 ఏళ్ళగా ఉంది, ఇచ్చేస్తే పోద్ది అనేది ఎవరైనా చెప్తారు జనరల్గా. బాధ్యత గల సీట్లో కూర్చున్నప్పుడు మాట్లాడతాం వేరు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విడిపోవడానికి రాజశేఖర రెడ్డి ఒప్పుకోడు, కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు, వీళ్ళందరూ సమైక్యవాదులే. రాజశేఖర రెడ్డి ఉంటే అసలు విడిపోయేదే కాదు, కిరణ్ కుమార్ రెడ్డిని ఫుల్ టైం ముఖ్యమంత్రిగా ఉంచినా విడిపోయేది కాదు. మధ్యలో వంశీ గారిని 1 ఇయర్ తీసుకొచ్చి వీక్ చేశారు. ఖచ్చితంగా పవర్ ఇచ్చినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం విడిపోయేది కాదు, ఖచ్చితంగా కేసీఆర్ లోన్ వేసేవాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎటువంటి పవర్స్ ఏమి లేదు ఆ టైంలో? పవర్స్ ఉన్నాయి, టైం చాలలేదు. టైం 3 ఇయర్స్లో 6 నెలలు మళ్ళీ ఎన్నికలు కూడా పోయింది, 2.5 ఇయర్స్. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్గా నడుస్తుంది అంటారా? కూటమి మధ్యలో అది చంద్రబాబు నాయుడు గారు ఓపిక మంతుడే, ఓపిక ఎక్కువ ఆయనకి, ఆయన పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య మాటల్లో కొంచెం గ్యాప్ వస్తుంది. దానిలో చూసుకుంటే ఎన్ని వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడేది ఒక రకంగా మాట్లాడుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం నడిచినంతసేపు నిలబడుద్ది. అది బ్రేక్ అయ్యి చంద్రబాబుకి సహనం నశించిన రోజు బ్రేక్ అయిపోయింది. సక్సెస్గా 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళొద్దని కష్టమే, కూటమి ముందుకు కష్టమే. ఎందుకంటే 6 నెలలకే కొంచెం తేడా కొడుతుంది. వాళ్ళు పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జనసేన. వీళ్ళు అది తెలుగుదేశంకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇప్పుడు మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఎవరైతే టికెట్లు కూడా తోపులాటలో 6 చనిపోయారు. ఒక పక్క ఏమో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యం ఉంటుంది, ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము క్షమాపణ చెప్తాము, టీడీటీ బోర్డు క్షమాపణ చెప్పాలి, క్షమించమని చెప్తాం అంటున్నారు. దాన్ని పరిగణన తీసుకోవట్లేదు టీడీ చైర్మన్. చంద్రబాబు గారు కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళని సస్పెండ్ చేశారు జాబ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు గురించి చేశారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసలు ఈ సఖ్యత గురించి కానీ ఆ సంఘటన గురించి ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్పాను మీతో. ఇప్పుడు ప్రతి విషయానికి డబుల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఒక సీఎం మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ఇంకొక మంత్రి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. అది చేయటం కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఘోరమే, జరగకూడదు, చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం, బాధాకరమైన విషయమే. దాన్ని ఎవరో కాదనలేరు. కానీ
అది వ్యక్తి తప్పులే కదా, మామూలుగా మానవ తప్పిదమే కదా. అది పోలీస్ అధికారుల, టీటీడీ అధికారుల ఎవరనేది ఒకరి మీద తొయ్యలేం మనం. అది పోలీసుల పాత్ర ఉండొచ్చు, టీటీ అధికారులు వేలాది టికెట్లు ఒకేసారి అమ్మేసినందుకు టీటీ అధికారులు తప్పు ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి అంటే చాలా మంది భక్తులు వస్తారు. ఎక్స్పెక్ట్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఉంటే ప్రతిసారి ఏదో జరుగుతుందంట, ఈసారి జరగకుండా చూద్దాం అనుకున్నాం కానీ జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అది వ్యక్తి మానవ తప్పిదమే. దాంట్లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు రావు కదా. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి, టీటీడీ అండగా ఉండి ఆ ప్రభుత్వం ఆ 6-7 కుటుంబాలని 42 మంది దాకా బాగా గాయపడ్డారు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, దాంట్లో సందేహం లేదు. అంటే పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి వస్తే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయారు. అక్కడ ఆ హీరో మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీళ్ళు బదనామా చేయరనేది వైసీపీ ఆరోపిస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, టీడీ చైర్మన్ కానీ వీళ్ళని ఎందుకు బదనామా చేయరు, వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళు చనిపోయారు 6 అంటారు. దాని గురించి ఏం చెప్తారు మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా? ఇప్పుడు పుష్ప సినిమాకి దానికిను దీనికి సంబంధం లేదు. సినిమా అనేది అది ఒక ఎగ్జాగ్రేషను. 2-3 నిమిషాల్లో నీళ్ళు చల్లితే ఆరిపోయేటువంటి అభిమానంతో జనం తోసుకొచ్చారు. అతను అట్లా వెళ్ళి చేయటం కూడా కరెక్ట్ కాదు. ఓపెన్గా రాజకీయ నాయకుల్లాగా ఓపెన్ టాప్లో చేతులు ఊపుకుంటే వెళ్ళడం అంత జనం వచ్చారు. నువ్వు వచ్చినట్టు ఎవరో తెలుసు, లేకపోతే రూఫ్లో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఎంతమంది హీరోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉంది. వాళ్ళకు కూడా మెగా ఫ్యామిలీ మీద కొంచెం కినుకు వహించారు వాళ్ళు. మనం కూడా దిగితే ఎలా ఉంటుంది రంగంలో కానీ చూసుకోవటం కోసమే వాడు టాప్ రోడ్ షో నిర్వహించాడు. అంటే భవిష్యత్తులో అల్లు కుటుంబం రాజకీయంగా వస్తుంటారు. ఖచ్చితంగా రాకుండా ఉంటారని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వస్తారండి. ఇప్పుడు ఆ 3 అన్నదమ్ములకు పదవులు వస్తున్నాయి, మెగా కుటుంబం అంతా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనకే చరిష్మా ఉంది, మనం రావద్దనడానికి మనకేం అధికారం లేదుగా. పొలిటికల్ స్పేస్ ఎంతో ఉంది, రావచ్చు. అంటే అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ మీద కేసులు బనాయించాలని వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? ఎవరి మీద కేసులు? సీఎం చంద్రబాబు నాయుడు మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, టీడీ బోర్డు చైర్మన్ ముగ్గురు మీద కేసు. వీళ్ళే బాధ్యులు. తొక్కేసలా 6 చనిపోవడానికి తొక్కేసలాట్లో వీళ్ళు భద్రత ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇంతకాలం తిరుమల చరిత్ర ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనేది అది కరెక్ట్ కాదు. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమమే ఘటనే తప్ప దాన్ని ఒక ఘటనగా చూడాలి తప్ప అది ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రికి, ఎక్కడో ఉన్న చైర్మన్కి వాళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? అధికారులు మెయిన్ బాధ్యులు అధికారులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటుందంటే లిమిటెడ్ బాధ్యతే ఉంటుంది, చెప్పి వెళ్ళిపోతారు. చేయాల్సిందంతా ఎగ్జిక్యూషన్ అధికారులే. పోలీసు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యతలు చెబుతుంది తప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఎవరు కదా సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేదంటే సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యుడు నువ్వే. అట్లా అనుకుంటే ప్రతిదానికి సీఎంని బాధ్యుడు చేయాలంటే ఆయన రోజు వాయిదాలు తిరగడం సరిపోద్ది. అది కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయాన్ని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు.